గాయ్స్ ఇట్లా ఎప్పుడైనా మీకు అయిందా కింద కామెంట్ చేయండి. మాకు మాత్రం ఈరోజు ఇన్సిడెంట్ అయింది. మా నాన్న ఏటీఎం పోయి అంటే ఇంటి కడదామని ఏటీఎం పోయి 15,000 కొట్టిండు. 15,000 వచ్చినట్టు ఏమంటారు కట్ అయింది, కానీ ఏటీఎంలోకి వెళ్ళి లోపలికి వెళ్ళి డబ్బులు రాలే. పరిశాన్ అయిపోయినాము. అరే ఇంద్రబాయ్ ఇట్లా 15,000 వచ్చినట్టు చూపెట్టింది కానీ 15,000 రాలే అని చూసి కొద్దిసేపు చూసినాం. మళ్ళీ ఒక 5 minutes తర్వాత ఏం చేసినాము, అటు వస్తలే ఇటు వస్తలేని మళ్ళీ ఒక 500 తీసిండు మా డాడీ. ఆ 500 వచ్చినాయి కానీ 15,000 రాలే. మళ్ళా చూస్తే మా నాన్న అప్పుడు చెప్తుంది మెల్ల ఇట్లా ఎప్పుడప్పుడు అవుతుంది, డెబిటెడ్ అయిన అంటే వచ్చినట్టు చూపెడతాయి కానీ రావు, మళ్ళీ బ్యాంక్ కూడా మనకి వేస్తాడు అని చెప్పిండు. ఒకవేళ మీకు ఇట్లా ఇన్సిడెంట్ అయితే ఏం చేయండి అంటే, కొన్ని ఏటీఎంలలో స్లిప్స్ వస్తాయి, కొన్ని ఏటీఎంలలో స్లిప్స్ రావు. ఆ స్లిప్స్ మీద ఒక క్యూఆర్ కోడ్లు ఉంటాయి. అంటే ఒక వీడియో పెడతా, ఆ వీడియో చూసి దాని ప్రాసెస్ చేసుకోండి. ఇట్లా మీకు ఎప్పుడైనా ఏది ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి గైస్. మాకు మాత్రం చాలా అసలు నేను నా ప్రాణాలు పోయినాయి. ఇంట్లో పోయి ఇట్లా పైసలు రాలేదు, 15,000 బొక్కనాయి, ₹2 గైస్ 15,000. ఒకసారి ఏమైందంటే నేను తీసినప్పుడు ఏటీఎంలోకి వెళ్ళి చినిగిపోయిన నోట్ వచ్చింది. ఏటీఎం నోట్ 500 నోట్ ఉంటుందా, ఇది ఉంటుంది కదా, ఇట్లా చినిగిపోయింది. ఆ చినిగిపోయిన నోట్ వచ్చింది. అది మాత్రం ఏం తెలియదు, అట్లనే ఉంచుకున్నా. అప్పుడు ఏం తెలియదు నాకు అంత. మళ్ళీ బ్యాంకు వచ్చి తీసుకుంటా అన్నారు కానీ మళ్ళీ పోలే. ఇక మనము ఇట్లా ఒకవేళ 15,000 రాలేదు కదా, మీరు ఏం టెన్షన్ పడకుండా బ్యాంకు పోండి, ఇట్లా అయ్యింది ఇట్లా అని ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, అది చూపెట్టండి, వాళ్ళు సాల్వ్ చేస్తారు మ్యాటర్. అని మీరు భయపడి మాత్రము 15,000 డబ్బులు పోయినా అని బాధపడకండి. కొన్ని యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ చూడండి. కావాల్సిన ఒక వీడియో ఇక్కడ పెడతా, ఆ వీడియో క్లియర్ కస్ట్గా వీడియో చూసి మీరు దాన్ని ప్రాసెస్ చేయండి. డబ్బులు అనేది ఎటు పోవు, మన డబ్బులు మనకు రిఫండ్ అయితే 6 daysలోనా 4 daysలోనా, ఒక్కొక్కసారి అయితే 1 dayలో రిఫండ్ అవుతాయంట. అవి మాత్రం జాగ్రత్త ఉండండి. మీరు మాత్రం ఏం టెన్షన్ పడకండి, డబ్బులు పోయినాయి కదా అని. డబ్బులు ఎక్కడికి పోవు, అది మన తప్పు కాదు, అది సర్వర్ డౌన్ సరే అంటే అప్పుడప్పుడు హ్యాకింగ్ లాగా అవుతుంది అది ఏటీఎం. అట్లా మీకు ఎంతమందికి ఇది ఇట్లా ఎక్స్పీరియన్స్ చేస్తారో కింద కామెంట్ చేయండి గైస్.